సాధారణంగా యజమాని, బానిసల మధ్య గొప్ప అంతరం ఉంటుంది. అయితే వీరిద్దరిని ఒకే స్థితికి, ఒకే స్థాయికి నడిపించే శక్తి ఏమైనా ఉంటున్నదా? ఈ విషయాలను పరిశీలిద్దాం. ప్రియమైన మిత్రులారా, వర్డ్ రిసౌండ్స్ టుడే ద్వారా ప్రసారమవుతున్న ప్రేమధార కార్యక్రమానికి స్వాగతం. దేవుని మహాకృపతో మీరు ఆరోగ్యంగా, ఆనందంగా ఉన్నారని మరియు మీరు ఈ కార్యక్రమాన్ని ఆస్వాదిస్తూ బైబిల్లోని దేవుని వాక్యాన్ని నిరంతరం మరియు వివరణాత్మకంగా నేర్చుకుంటున్నారని విశ్వసిస్తున్నాం. నేటి కార్యక్రమంలో మనము ఫిలెమోను పత్రికలోని విశేషాలను, అందులోని సత్యాలను జాగ్రత్తగా పరిశీలిద్దామా? క్రీస్తునందు ప్రియమైన ప్రేమధార టీవీ వీక్షకులందరికీ మన ప్రభువును, రక్షకుడైన యేసు క్రీస్తు శ్రేష్టమైన నామంలో శుభములు తెలియజేస్తున్నాం. నేటి మన ఈ పాఠంలో మనము ఫిలెమోను పత్రికను ధ్యానించుకోబోతున్నాం. ఇది లేఖనంలోని అత్యంత విశిష్టమైన పత్రికల్లో ఒకటిగా ఉంటున్నది. ఇది కేవలము ఒక్క అధ్యాయం మాత్రమే కలిగి ఉంది. కాబట్టి దీనిని కనుగొనడంలో మీకు కొంచెం కష్టం కలిగించవచ్చు. మీరు తీతుకు వ్రాసిన పత్రికను కనుగొనగలిగితే కొంత ముందుకు సాగండి. ఒకవేళ మీరు హెబ్రీలకు రాసిన పత్రికను కనుగొంటే మీరు చాలా దూరం వెళ్ళిపోయారని అర్థం. ఇక క్రొత్త నిబంధనలోని పత్రికలు దేవుని ప్రత్యక్షతకు ఒక క్రొత్త రూపాన్ని కలిగించున్నాయి. వాటికి ముందు దేవుడు ధర్మశాస్త్రం, చరిత్ర, కవిత్వం, ప్రవచనాలు మరియు సువార్తలను ఉపయోగించాడు. దేవుడు పత్రికలను ఉపయోగించినప్పుడు వ్యక్తిగతమైన మరియు ప్రత్యక్షమైన పద్ధతిని అవలంబించాడు. కొన్ని పత్రికలు సంఘాలకు రాయబడితే కొన్ని వ్యక్తులకు రాయబడ్డాయి. మరికొన్ని చాలా సన్నిహితమైన పత్రికలుగా ఉంటున్నాయి. ఫిలెమోనుకు రాసిన ఉత్తరం లేదా ఈ పత్రిక లేఖనాల ప్రామాణిక కూర్పులో చేరుతుందని పౌలు ఎప్పుడూ ఊహించలేదని నేను నమ్ముతున్నాను. మరియు అతడు కొంచెం ఇబ్బంది పడుతున్నాడని భావిస్తున్నాను. ఈ పత్రికను చదువుతున్నప్పుడు ఫిలెమోను భుజం మీద చూస్తూ లేదా భుజం మీద చేయి వేస్తూ అతని వ్యక్తిగత మెయిల్ లేదా ఉత్తరాన్ని చదువుతున్నట్లుగా ఉంటుంది. పౌలు అతనికి వ్యక్తిగతంగా ఈ ఉత్తరాన్ని వ్రాశాడు. అది ఈ ఉత్తరం యొక్క ప్రేరణ మరియు విలువను ఏమాత్రము తగ్గించదు. పరిశుద్ధాత్ముడు దీన్ని లేఖనాల్లో ఒక నిర్దిష్టమైన కారణంతో చేర్చాడు. ఈ పత్రిక వెనుక ఒక కథ ఉంది. అయితే ఫిలెమోను కొలస్సే అనే ప్రాంతంలో నివసించేవాడు. ఇది ఈనాడు టర్కీ అని పిలువబడే అనటోలియన్ భాగంలోని పృగియా దేశంలో చాలా పై భాగంలో ఉంటుంది. పౌలు కాలంలో గొప్ప నగరమైనప్పటికీ ఈనాడు అక్కడ కేవలము శిథిలాలు మాత్రమే ఉంటున్నాయి. పౌలు రాసిన ఉత్తరాల్లో ఒకటి కొలస్సీలోని విశ్వాసులకు కూడా వ్రాయబడింది. పౌలు ఎప్పుడు కూడా కొలస్సేను సందర్శించాడనే వివరాలు ఎక్కడ లేదు. కానీ మనకు తెలియని అనేక విషయాలు ఉన్నాయి. కాబట్టి పౌలు ఆ నగరాన్ని సందర్శించాడని నేను కొంత ఊహిస్తున్నాను. ఈ పత్రిక నేపథ్యము బానిసత్వం యొక్క చీకటి పరిస్థితుల్లో నిర్మించబడింది. మొత్తం జనాభా 1,20,00,000ను మించని రోమన్ సామ్రాజ్యంలో సుమారు 60 లక్షల బానిసలు ఉంటున్నారు. ఆ కాలంలో ఒక బానిస కదిలే ఆస్తి అని చెప్పవచ్చు. బానిస శత్రువు కంటే ఘోరంగా చూడబడేవాడు. అతడు తన యజమాని యొక్క ఇష్టానుసారంగా లోబడి ఉండాలి. కొలస్సేలో ఫిలెమోను అనే ఈ ధనవంతుడు క్రీస్తులో రక్షణ విశ్వాసానికి వచ్చాడు. పౌలు 2 సంవత్సరాలు అక్కడ తురన్ను పాఠశాలలో ప్రతిరోజు మాట్లాడుతూ ఉన్నప్పుడు అతన్ని వినడానికి వస్తూ ఉండేవాడు. అతడు కూడా ఎఫెసుకు వచ్చాడు. లక్షల మంది ప్రజలు ఉన్న ఆసియా మైనర్లో ప్రభువైన యేసును తెలుసుకున్న వారిలో ఈ ఫిలెమోను కూడా ఒకడు. ఫిలెమోను కలిగి ఉన్న బానిసల్లో ఒనేసిము అనే వ్యక్తి ఉంటున్నాడు. అవకాశం వచ్చినప్పుడు ఏ బానిస అయినా సాధారణంగా చేసినట్లుగానే ఒకరోజు ఒనేసిము ఇంటి నుండి పారిపోయాడు. పారిపోయిన చాలామంది బానిసలు చేసినట్లే అతడు ఒక గొప్ప మహానగరంలోకి తరలి వచ్చాడు. ఈ బానిస రోము వరకు ప్రయాణించాడు. ఆ గొప్ప జనాభాలో
అతన్ని పూడ్చిపెట్టవచ్చు, అంటే ఎప్పుడు గుర్తించబడడు. ఒకరోజు ఒక బానిసగా ఉన్న ఈ ఒనేసిముకు స్వేచ్ఛలో బానిసత్వం ఉందని మరియు బానిసత్వంలో స్వేచ్ఛ ఉందని తెలిసింది. అతడు బానిసగా ఉన్నప్పుడు అతడు ఎక్కడ నిద్రిస్తాడు లేదా ఏమి తింటాడు అనే దాని గురించి ఆందోళన చెందలేదు. వాటి విషయమై అతని యజమానే చూసుకునేవాడు. అయితే ఇప్పుడు రోమాలో అతనికి నిజమైన సమస్య ఏర్పడింది. అతడు యజమాని మీద బెంగతో, బహుశా ఆకలితో ఉన్నాడని నేను భావిస్తున్నాను. ఒకరోజు అతడు వీధిలోకి వెళ్ళి ఒక వ్యక్తి మాట్లాడుతున్న వాటిని వింటున్న ప్రజల సమూహాన్ని చూడడం నేను ఊహించగలను. ఒనేసిము ఆ గుంపులోకి తనను తాను నెట్టుకుంటూ వెళ్ళి ఆ మనిషి సంకెళ్లలో ఉన్నాడని చూశాడు. ఒనేసిము సంకెళ్ల నుండి పారిపోయాడు. తాను స్వేచ్ఛగా ఉన్నానని అనుకున్నాడు. అక్కడ మాట్లాడుతున్న వ్యక్తి పేరు పౌలు. ఒనేసిము అతన్ని చూసి అతని మాటలు విని, ఆ మనిషి స్వేచ్ఛలో ఉన్నాడు, నేనైతే ఇంకా ఆకలికి బానిసను, ఆర్థిక వ్యవస్థకు బానిసను అనుకున్నాడు. నేను ఇంకా బానిసను, కానీ ఆ మనిషి అతడు సంఖ్యల్లో ఉన్నప్పటికీ స్వేచ్ఛగా ఉన్నాడు అని గ్రహించాడు. అందరూ దూరంగా వెళ్ళిపోయిన తర్వాత ఈ ఒనేసిము అనే వ్యక్తి నెమ్మదిగా పౌలు వద్దకు వెళ్ళాడు. పౌలు ఏమి ప్రసంగిస్తున్నాడో దాని గురించి మరింత తెలుసుకోవాలని అనుకున్నాడు. అప్పుడు పౌలు అతన్ని క్రీస్తులోకి క్రమంగా నడిపించాడు. అంటే పౌలు అతనికి యేసు అతని కోసం ఎలా మరణించాడు, ఆయన ఎలా సమాధి చేయబడ్డాడు, అయితే 3వ రోజు తిరిగి లేచాడనే సువార్తను అతనికి అందించాడు. అతడు ఒనేసిమును క్రీస్తులో విశ్వాసం ఉంచమని అడిగాడు. ఒనేసిము అలాగున చేసి క్రీస్తు యేసులో ఒక నూతనమైన సృష్టి అయ్యాడు. తరువాత ఒనేసిము మార్పు చెందిన ఏ వ్యక్తి అయినా చేసేది చేశాడు. అతడు తన గత జీవితాన్ని మరియు తప్పుగా ఉన్న విషయాలను గూర్చి తిరిగి ఆలోచించాడు. అవి సరిచేయబడాలని కోరుకున్నాడు. అతడు పౌలుతో, పౌలు, నేను మీతో ఒక విషయం ఒప్పుకోవాలి. అదేమిటంటే నేను పారిపోయిన బానిసను అని చెప్పాడు. పౌలు అతన్ని ఎక్కడ నుండి వచ్చావు అని అడిగాడు. అప్పుడు ఒనేసిము పౌలుతో, నేను ఆసియా మైనర్లోని కొలసే పట్టణం నుండి అని చెప్పాడు. పౌలు అన్నాడు, అక్కడ ఒక సంఘం ఉంది, నీ యజమాని ఎవరు అని అడిగాడు. అప్పుడు ఒనేసిము, నా యజమాని ఫిలెమోను అని చెప్పాడు. అప్పుడు పౌలు, నీవంటున్నది ఆ ప్రధాన వీధిలో నివసించే ఫిలెమోనేనా? ఒనేసిము అవునన్నాడు. అప్పుడు పౌలు తనతో, ఎందుకంటే అతడు కూడా నా ద్వారా మార్పు చెందిన వారిలో ఒకడు అని చెప్పాడు. అతడు నాకు చాలా రుణపడి ఉన్నాడు. ఇంతకీ సరే గాని పౌలు, నేను అతని వద్దకు తిరిగి వెళ్ళాలని మీరు అనుకుంటున్నారా అని ఒనేసిము అడిగాడు. అవును ఒనేసిము, నీవు తిరిగి వెళ్ళాలి, కానీ నీవు ఇప్పుడు భిన్నమైన పరిస్థితికి తిరిగి వెళ్తున్నావు. నేను నీతో ఒక ఉత్తరాన్ని పంపుతాను అని పౌలు అన్నాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఆనాడు అతడు పంపిన ఉత్తరమే నేడు మన ఎదుట ఉన్నటువంటి అపోస్తుడైన పౌలు ఫిలెమోనుకు రాసిన పత్రిక. ఈనాడు ఎంతోమంది ఒనేసిము వలె ఎన్నో రకాల పాపమనే బంధకాల్లో ఉంటూ ఉన్నారు. అయితే యోహాను సువార్త 8వ అధ్యాయము 36వ వచనంలో ఈ విధంగా చెప్పబడింది. కుమారుడు అనగా యేసు క్రీస్తు మిమ్మును స్వతంత్రులనుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులై యుందురు. ప్రియులారా, ఈ పత్రిక యొక్క ప్రాథమిక ఉద్దేశము దేవుని ఎదుట మన వ్యాజ్యాన్ని వాదిస్తూ ఆయన మన కోసం చేసిన దానిలో క్రీస్తు మన పట్ల కలిగిన ప్రేమను వెల్లడి చేయడమే. ఇది క్రీస్తు మన స్థానంలో నిలిచెను అనుదానికి అత్యుత్తమ దృష్టాంతాల్లో ఒకటి. మన స్థానంలో నిలబడడానికి, మన పాపాలన్నిటినీ తనపై మోయడానికి క్రీస్తు అంగీకరిస్తున్నట్లు మనం వింటాం. ఆయన మరణంలో మన స్థానం తీసుకున్నాడు. జీవితంలో తన స్థానాన్ని మనకిస్తున్నాడు. దేవుని ఎదుట క్రీస్తు మన పక్షాన నిల్చున్నాడు. లేదంటే మనము ఎప్పటికీ నిల్చోలేము. ప్రయోజనం లేని పారిపోయిన బానిసైన ఒనేసిమును, గొప్ప అపోస్తుడైన పౌలును ఫిలెమోను ఇంట్లా ఎలా స్వీకరించేవారో అలాగే ఒనేసిమును స్వీకరించాలి. సోదర ప్రేమను నేర్పడమే వ్యవహారిక ఉద్దేశం. ఇతర చిరపత్రికల్లో యజమాని మరియు దాసుని మధ్య కొత్త సంబంధం గురించి పౌలు మాట్లాడాడు. ఇక్కడ అది ఎలా పని చేయాలో ఆయన ప్రదర్శిస్తున్నాడు. రోమన్ సామ్రాజ్యంలో 2 వేరువేరు వర్గాలకు చెందిన, ఒకరినొకరు ద్వేషించే మరియు హాని చేసుకునే వీరు ఇప్పుడు క్రీస్తులో సహోదరులుగా ప్రవర్తించాలి. మూలధనం
మరియు శ్రమ యొక్క సమస్యకు ఇదే ఏకైక పరిష్కారం. ప్రియులారా, ఇప్పటి వరకు ఫిలమోను పత్రిక నేపథ్యం లేదా పరిచయాన్ని చూస్తూ వచ్చాం. ఇప్పుడు తాను రాసిన పత్రికల్లో పౌలు ఏమి చెప్పదలిచాడో శ్రద్ధగా చూద్దాం. శ్రద్ధతో పరిశీలిద్దామని ఎందుకు అంటున్నానంటే, ఈ పత్రిక ఎంతో విశేషమైనది. ఇక ఫిలమోను పత్రికలోని మొదటి వచనాన్ని మనము గమనిద్దాం. క్రీస్తు యేసు ఖైదీ అయిన పౌలును, సహోదరుడైన తిమోతియును, మా ప్రియుడును జతపనివాడునైన ఫిలమోనునకు. ప్రియులారా, ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. తాను ఒక అపోస్తులుడనే వాస్తవాన్ని పౌలు ఇక్కడ ప్రస్తావించలేదు. సంఘాలకు వ్రాస్తున్నప్పుడు తన అధికారిక స్థానమును యేసుక్రీస్తుకు అపోస్తులుడను అని చెప్పాడు. కానీ ఇది ఒక వ్యక్తిగత మిత్రుడికి వ్రాస్తున్న వ్యక్తిగత ఉత్తరం. తన అపోస్తలత్వాన్ని సమర్థించుకోవాల్సిన అవసరం లేదు ఇక్కడ. ఇది చాలా వ్యక్తిగతంగా ఉండాలని ఆయన ఉద్దేశించాడు. కానీ ఇది ప్రపంచం మొత్తం చదవగలుగుతుందని తెలిస్తే ఆయనకు నిజంగా అనగా పౌలుకు ఆశ్చర్యం కలుగుతుందని నేను భావిస్తున్నాను. ఇక్కడ క్రీస్తు యేసు ఖైదీ అయిన పౌలును అనే మాటను చూస్తాం. దీన్ని మార్చడానికి అనగా పౌలు నిజంగా యేసుక్రీస్తు సువార్తను ప్రచారం చేస్తున్నందున ఖైదీగా ఉన్నాడని వివరించడానికి అనేక వ్యాఖ్యానికులు ప్రయత్నించారు. కానీ పౌలు అలా చెప్పడం లేదు. పౌలు తన మనసులో ఉన్నది ఖచ్చితంగా చెప్పగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాడు. తాను యేసుక్రీస్తుకు ఖైదీని అని ఆయన చెప్పాడు. అవును, నేను యేసుక్రీస్తుకు ఖైదీని. జైల్లో ఉండడం ఆయన చిత్తమైతే నేను జైలులో ఉంటాను. జైలు నుండి బయటపడడం ఆయన చిత్తమైతే నేను బయటపడతాను. అనారోగ్యంతో ఉండడం ఆయన చిత్తమైతే నేను అనారోగ్యంతోనే ఉంటాను. నేను ఆయనకు చెందిన వాడను, నేను ఆయన వాడను. కాబట్టి నేను ఏ స్థితిలో ఉన్నా సంతృప్తిగా ఉండడం నేర్చుకున్నాను. అంతా బాగానే ఉంది, నా గురించి ఆందోళన చెందకండి అని పౌలు చెప్పేవాడు. స్పష్టంగా చెప్పాలంటే ప్రియులారా, ఫిలమోనుకు వ్రాసిన పత్రిక చెర పత్రికల్లో ఒకటి. ఇది ఎఫెసీలకు, ఫిలిప్పీలకు మరియు కొలసీలకు రాసిన పత్రికలతో పాటు కలిసి ఉంటుంది. ఇందులో సహోదరుడైన తిమోతియును అనే మాటను గమనిస్తాం. అంటే అతడు ఫిలమోనుకు, పౌలుకు మాత్రమే సహోదరుడు కాకుండా మీరు క్రైస్తవుడిగా ఉంటే మీకు కూడా సహోదరుడే. మనమందరము క్రీస్తులో సహోదరులం. మరియు మా ప్రియుడును జత పనివాడునైన ఫిలమోనునకును అనే మాటలోని భావం ఏమిటంటే, పౌలు ఈ వ్యక్తిని ప్రేమించాడు, అతనికి ఒక విన్నపాన్ని చేయబోతున్నాడు. ఇక ఫిలమోను పత్రికలోని 2వ వచనాన్ని గమనిద్దాం. మన సహోదరి అయిన అపియాకును, తోడి యోధుడైన అర్కిప్పునకును, నీ ఇంట ఉన్న సంగమునకును శుభమని చెప్పి వ్రాయినది. సహోదరి అయిన అపియాకును, ఆమె స్పష్టంగా ఫిలమోను భార్య. ఫిలమోను ఒక గ్రీకు పేరు మరియు అతడు కొలసే పౌరుడు. అయితే అపియా ఒక పృగియ పేరు. ఫిలమోను అనే యువ వ్యాపారస్తుడిగా కొత్త ప్రాంతంలోకి వెళ్ళాడని దీని అర్థం. అతడు పశ్చిమం వైపు వెళ్ళలేదు, అతడు తూర్పు వైపు సరిహద్దు వరకు వెళ్ళాడు. అతడు కొలసేలో వ్యాపారంలోకి ప్రవేశించాడు. అక్కడ ఒక ధనవంతుడయ్యాడు. అతడు ఒక పృగియ అమ్మాయిని కలిశాడు, వివాహం చేసుకున్నాడు. ఆమె పేరే అపియా. ఇద్దరు ఇప్పుడు క్రైస్తవులయ్యారు. ఇక తోడి యోధుడైన అర్కిప్పునకును అనే మాటను కూడా మనం గమనిస్తాం. ఇతడు వారి కుమారుడని నేను భావిస్తున్నాను. అతడు రోమన్ సైన్యంలో సైనికుడు కాదు, కానీ యేసుక్రీస్తు సైన్యంలో ఒక సైనికుడు. మనమందరము యేసుక్రీస్తుకు మంచి సైనికులుగా ఉండాలని పౌలు మరొక చోట వ్రాశాడు. ఈ వచనంలో నీ ఇంట ఉన్న సంఘమునకు అనగా వారు మార్పు చెందడమే కాకుండా వారి ఇంట్లో ఒక సంఘం ఉండేది. దీని గురించి కొంచెం ఆలోచిద్దాం. ఈరోజు ప్రజలకు మందిర భవనమే చాలా ముఖ్యమైనదిగా మారింది. ఇది స్థానిక సంఘం యొక్క నిజమైన ఉద్దేశానికి సంబంధం లేనిదిగా ఉంది. పౌలు కాలంలో స్థానిక సంఘము ఒక మూలన ప్రత్యేక భవనంలో ఉండేది కాదు. వారికి ఎలాంటి భవనం లేదు. అన్య దేవతలకు గొప్ప గుడులు ఉండేవి, కానీ ఆదిమ క్రైస్తవ సంఘానికి భవనాలు అంటూ ఏవీ లేవు. వారు ఇళ్లలో కలిసేవారు. 200 సంవత్సరాలు సంఘం ఇళ్లలో కూడుకునేవారని అంచనా. ఇక ఫిలమోను పత్రికలోని 3వ వచనాన్ని మనము గమనిద్దాం. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానమును మీకు కలుగును గాక. ప్రియులారా, ఇది పౌలు వ్రాసిన ప్రతి వ్యక్తికి మరియు ప్రతి సంఘానికి సాధారణ అభివాదన అని చెప్పవచ్చు. ఇక ఫిలమోను పత్రికలోని 4-5 వచనాలను మనము గమనిద్దాం. నీ ప్రేమను గూర్చియు ప్రభువైన యేసు ఎడలను
సమస్త పరిశుద్ధుల ఎడలను నీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చియు నేను విని నా ప్రార్థనల యందు నీ నిమిత్తము విజ్ఞాపనము చేయుచు ఎప్పుడు నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు. ఇక్కడ పౌలు ప్రార్థించిన వారిలో ఒక వ్యక్తి ఉన్నాడు. మీరు అపోస్తలుడైన పౌలు ప్రార్థనా పట్టికను వ్రాస్తుంటే దానిపై ఫిలెమోనును ఖచ్చితంగా వ్రాయండి. ఇక్కడ ఉన్న ఆలోచన ఏమిటంటే, ఫిలెమోను పేరు ప్రస్తావించబడిన ప్రతిసారి పౌలు అతని కోసము ప్రార్థించేవాడు. ఇది ఫిలెమోను చాలా ప్రముఖ వ్యక్తి అని సూచిస్తుంది. ఫిలెమోను జీవితం ఒక సాక్ష్యంగా ఉండేది. పౌలు దాన్ని ఒక మనోహరమైన విధంలో వర్ణిస్తున్నాడు. అతడు ప్రభు అయిన యేసు పట్ల మరియు ఇతర విశ్వాసుల పట్ల ప్రేమను చూపించాడు. అతని విశ్వాసము ప్రభు అయిన యేసు పట్ల ఉండేది మరియు అతడు ఇతర విశ్వాసుల పట్ల విశ్వసనీయుడుగా ఉండేవాడు. అది ఆసక్తికరమైనది. ఇక ఫిలెమోను పత్రికలోని 6వ వచనాన్ని మనము గమనిద్దాం. క్రీస్తును బట్టి మీ యందున్న ప్రతి శ్రేష్టమైన వరము విషయమై నీవు అనుభవపూర్వకంగా ఎరుగుట వలన ఇతరులు నీ విశ్వాసమందు పాలివారగుట అనునది కార్యకారి కావలియునని వేడుకొనుచున్నాను. ప్రియులారా, ఇక్కడ ఫిలెమోను విశ్వాసము పంచుకోబడింది. అతని జీవితము ఒక సాక్ష్యంగా ఉండేది. ప్రతి శ్రేష్టమైన వరము అనేది మీరు ఇచ్చయించుటకును కార్యసిద్ధి కలుగజేసి కొనుటకును తన దయా సంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగజేయవాడు దేవుడే అనే వాస్తవం యొక్క ఫలితమైంటున్నది. ఇక ఫిలెమోను పత్రికలోని 7వ వచనాన్ని మనము గమనిద్దాం. సహోదరుడా, పరిశుద్ధుల హృదయములు నీ మూలముగా విశ్రాంతి పొందినందున నీ ప్రేమను బట్టి నాకు విశేషమైన ఆనందమును ఆదరణయు కలిగెను. ఇతర విశ్వాసుల పట్ల మరియు తన పట్ల ఫిలెమోను కలిగిన ప్రేమలో పౌలుకు గొప్ప సంతోషము, ఓదార్పు ఉండేవి. హృదయం అంటే మొత్తము మానసిక స్వభావం. అది అతని ద్వారా గొప్ప తృప్తిని పొందిన విశ్వాసుల అంతర్జీవితం. ఫిలెమోను తన ఇంట్లో సువార్థికులను, వర్తమానికులను ఆదరించే వ్యక్తిగా ఉంటున్నాడు. అతడు ఒక అద్భుతమైన వ్యక్తి. ఇక ఫిలెమోను పత్రికలోని 8, 9 వచనాలను మనము శ్రద్ధగా గమనిద్దాం. కావున యుక్తమైన దానిని గూర్చి నీకు ఆజ్ఞాపించుటకు క్రీస్తునందు నాకు బహుధైర్యము కలిగి ఉన్నను, వృద్ధుడను, ఇప్పుడు క్రీస్తు యేసు ఖైదీనై ఉన్న పౌలను నేను ప్రేమను బట్టి వేడుకొనుట మరి మంచిదనుకొని. ప్రియులారా, పౌలు ఒనేసిము కొరకు కృపాయుక్తమైన వేడుకోలు చేస్తున్నాడు. అతడు తన ఉత్తరం యొక్క ఉద్దేశానిలోకి వస్తుంటున్నాడు. అతడు తన విషయాన్ని దౌత్యపరంగా జాగ్రత్తగా మరియు ప్రేమగా సంప్రదిస్తున్నాడు. అతడు ఒనేసిముకై 3 విషయాలను బట్టి విన్నవించబోతున్నాడు. మొదటిది ప్రేమను బట్టి. ఇది క్రీస్తు యేసులో విశ్వాసులుగా పౌలు మరియు ఫిలెమోను ఒకరికొకరు కలిగిన ప్రేమ. 2, వృద్ధుడను పౌలను నేను అని అంటున్నాడు. పౌలు కేవలము 60లలో ఉన్నాడు, కానీ అతడు ఒక వృద్ధుడు. అతడు క్రీస్తు కోసము ఒక మిషనరీగా బాధలు అనుభవించాడు, హింసించబడ్డాడు. ఇది అతన్ని వృద్ధుణ్ణి చేసింది. పౌలు ఫిలెమోనుతో నేను ఇప్పుడు ఒక వృద్ధుణ్ణి అని నీకు తెలుసు అని అంటున్నాడు. మూడవదిగా అతడు క్రీస్తు యేసు ఖైదీనై ఉన్న అనే మాటను మనం ఇక్కడ గమనిస్తాం. అతడు వ్యక్తిగతంగా ఫిలెమోను వద్దకు రాలేకపోయాడని స్పష్టంగా ఉంది. ఇక ఫిలెమోను పత్రికలోని 10వ వచనాన్ని మనము గమనిద్దాం. నా బంధకములలో నేను కనిన నా కుమారుడగు ఒనేసిము కోసరము నిన్ను వేడుకొనుచున్నాను. పౌలు తన కుమారుడి తరపున వాదిస్తున్నాడు. పౌలుకు భౌతిక కుమారులు ఉన్నారో లేదో తెలియదు, కానీ ఆత్మీయంగా అతనికి అనేక మంది కుమారులు ఉంటున్నారు. అతడు తిమోతిని మరియు తీతును తన కుమారులని పిలుస్తున్నాడు. మరియు ఇప్పుడు ఒనేసిమును కూడా కుమారుడని పిలుస్తున్నాడు. వీరు అతని ఆత్మీయ కుమారులు. అతడు స్వయంగా ఆ సమయంలో ఖైదీగా ఉన్నప్పటికీ ఒనేసిమును ప్రభు వైపుకు నడిపించాడు. ఇక ఫిలెమోను పత్రికలోని 11వ వచనాన్ని మనము గమనిద్దాం. అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే, కానీ ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడాయను. ఒనేసిము అంటే ప్రయోజనకరమైన అని అర్థం. మీరు చూడండి, ఒక బానిసగా ఒనేసిము చాలా ఉపయోగకరంగా లేడు. ఒకప్పుడు అతడు పని చేయాలని కోరుకున్నందున అతడు పని చేయలేదు. అతడు హృదయపూర్వకంగా పని చేయాలని అనుకోలేదు. కానీ ఇప్పుడు పౌలు అతనిని ఒక విశ్వాసిగా ఫిలెమోను వద్దకు తిరిగి పంపుతున్నాడు. పౌలు చెబుతున్నాడు,
అతడు ఇప్పుడు మీకు ఉపయోగకరంగా ఉంటాడు, అయితే అతన్ని ఒక బానిసగా స్వీకరించాలని నేను కోరుకోవడం లేదు అని అంటున్నాడు. ఇక ఫిలమోను పత్రికలోని 12, 13 వచనాలను మనం గమనిద్దాం. నా ప్రాణము వంటి వాడైన అతనిని నీ యొద్దకు తిరిగి పంపియున్నాను. నేను సువార్త కొరకు బంధకములో ఉండగా నీకు ప్రతిగా అతడు నాకు పరిచారము చేయు నిమిత్తము నా యొద్ద అతనిని ఉంచుకొనవలెనని యుంటిని గాని. పౌలు ఫిలమోనును తనను స్వీకరిస్తున్నట్లుగానే ఒనేసీమును కూడా స్వీకరించమని అడుగుతున్నాడు. ఇప్పుడు పౌలు ఒనేసీమును ఉంచుకోవాలని కోరుకుంటున్నట్లుగా ఒప్పుకుంటున్నాడు. ఇక ఫిలమోను పత్రికలోని 14వ వచనాన్ని మనము గమనిద్దాం. నీ ఉపకారము బలవంతము చేతనైనట్లు కాక స్వేచ్ఛాపూర్వకమైనదిగా ఉండవలెనని నీ సమ్మతి లేక ఏమీ చేయుటకు నాకు ఇష్టము లేదు. తాను ఒనేసీమును ఉంచుకొనుటను గూర్చి ఆలోచించినప్పటికీ అది సరి అయినది కాదని పౌలు చెప్తున్నాడు. మీకు ఇష్టపూర్వకంగా అతన్ని నా వద్దకు తిరిగి పంపాలనుకుంటే అది సరే. ఫిలమోను ఒనేసీమును పౌలు వద్దకు తిరిగి పంపాడా? అది కూడా మనకు తెలియని విషయం. అతడు పంపి ఉంటాడని నేను భావిస్తున్నాను. ఇక ఫిలమోను పత్రికలోని 15, 16 వచనాలను మనం గమనిద్దాం. అతడిక మీదట దాసుడిగా ఉండక దాసుని కంటే ఎక్కువవాడుగాను ప్రియ సహోదరుడుగాను విశేషముగా నాకును శరీర విషయమును ప్రభు విషయమును మరి విశేషముగా నీకును ప్రియ సహోదరుడుగాను నీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకే కాబోలు అతడు కొద్ది కాలము నిన్ను ఎడబాసి ఉండెను. ఒనేసీము ఒక విశ్వాసి అయినందున అతని స్థితి మరియు ఫిలమోనుతో ఉన్న సంబంధము భిన్నంగా మారింది. రోమన్ చట్టం ప్రకారము అతడు ఇంకా బానిసే, కానీ ఫిలమోనుకు దానికంటే ఎక్కువ. అతడు ఇప్పుడు ఒక ప్రియ సహోదరుడుగా ఉంటున్నాడు. ఈ వచనం తర్వాతి వచనంతో కలిసి సంపూర్ణ ప్రత్యామ్నాయం మరియు ఆపాదించబడుట అనే దానికి గొప్ప దృష్టాంతాల్లో ఒక దానిని మనకు అందిస్తుంది. పౌలు బ్రతిమాలడం వెనుక క్రీస్తును రక్షకునిగా నమ్మే పాపి పక్షాన క్రీస్తు తండ్రి ఎదుట చేసే విజ్ఞాపన ప్రార్థన కనిపిస్తుంది. ఆ పాపి క్రీస్తు స్వీకరించబడిన అదే స్థితిలో స్వీకరించబడతాడు. మరొక మాటలో చెప్పాలంటే రక్షించబడిన పాపికి పరలోకంలో క్రీస్తుకు ఉన్నంత హక్కు ఉంటున్నది. ఎందుకంటే ఆ వ్యక్తి అక్కడ ఆయన హక్కుగా ఉన్నాడు. మనము ఆ ప్రియునిలో అంగీకరించబడ్డాం. ఇక ఫిలమోను పత్రికలోని 17వ వచనాన్ని మనము గమనిద్దాం. కాబట్టి నీవు నన్ను నీతో పాలివానిగా ఎంచిన ఎడల నన్ను చేర్చుకున్నట్లు అతనిని చేర్చుకొనుము. ప్రియులారా, నీవు నన్ను నీ పాలివానిగా భావిస్తున్నందున నీవు నన్ను స్వీకరించినట్లుగానే అతనిని కూడా స్వీకరించాలని నేను కోరుకుంటున్నాను. నీవు ఎప్పుడు నన్ను ఆ అతిథి గదిలో ఉంచుతావు, అతన్ని కూడా చలిలో బయటకు పంపకు, అతన్ని అతిథి గదిలోనే ఉంచు అనేది పౌలు మాటలోని భావన. ఇక ఫిలమోను పత్రికలోని 18వ వచనాన్ని మనం గమనిద్దాం. అతడు నీకు ఏ నష్టమైనను కలగజేసిన ఎడలను నీకు ఏమైనా రుణమున్న ఎడలను అది నా లెక్కలో చేర్చుము. ప్రియులరా, పౌలుకు కూడా ఒక క్రెడిట్ కార్డు ఉంది. అతడు క్రీస్తులో విశ్వాసి కాబట్టి అతనికి క్రెడిట్ కార్డు ఉంది. పౌలు అంటున్నాడు, ఒనేసీము మీ నుండి ఏదైనా దొంగిలించినట్లయితే లేదా ఏదైనా తప్పు చేసినట్లయితే దానిని నా ఖాతాలో చేర్చు, అంటే దానిని నా క్రెడిట్ కార్డు ఖాతాలో పెట్టండి అని ఇక్కడ పౌలు అంటున్నాడు. నిజంగా ఇవన్నీ ఒక గొప్ప చిత్రం అని చెప్పాలి. ఉదాహరణకు, నేను రక్షణ కొరకు తండ్రి అయిన దేవుని వద్దకు వచ్చినప్పుడు ప్రభువైన యేసు క్రీస్తు నా గురించి ఇలా అంటాడు, తండ్రి, ఈ వ్యక్తి మీకు ఏ విధముగానైనాను తప్పు చేసి ఉండినను మీకు ఏదైనా బాకీ ఉండినను అది నా ఖాతాలో లెక్కించండి అని అంటాడు. సిలువపై క్రీస్తు నా పాపాలకు ప్రాయశ్చిత్తం చెల్లించాడు. అంత మాత్రమే కాదు, తండ్రి అయిన దేవుడు నన్ను గూర్చి ఇలా అని ఉంటాడేమో, ఈ వ్యక్తి పరలోకానికి తగినవాడు కాదు. అప్పుడు ప్రభువైన యేసు ఇలా అని ఉంటాడు, నీవు నన్ను పాలివానిగా ఎంచినట్లయితే నన్ను స్వీకరించినట్లే ఈ వ్యక్తిని కూడా స్వీకరించు అని అంటాడు. క్రీస్తులో ఉండడం అంటే ఇదే, ప్రియునిలో అంగీకరించబడడం. ఇక ఫిలమోను పత్రికలోని 19వ వచనాన్ని మనం గమనిద్దాం. పౌలను నేను నా స్వహస్తముతో ఈ మాట వ్రాయిచున్నాను, అది నేనే తీర్తును. అయినను నీ ఆత్మ విషయంలో నీవే నాకు రుణపడి ఉన్నావని నేను చెప్పనేలా? పౌలను నేను నా స్వహస్తముతో ఈ మాట వ్రాయిచున్నాను.
అది నేనే తీర్తును. ఈ మాటలను గమనించారా? ప్రభు అయిన యేసు క్రీస్తు మన పాప రుణమంతటినీ చెల్లించడానికి తన ప్రాణాన్ని ఇచ్చాడు మరియు తన రక్తాన్ని చిందించాడు. ఇక్కడ అయినను నీ ఆత్మ విషయంలో నీవే నాకు రుణపడి ఉన్నావని నేను చెప్పనేలా అనగా పౌలు ఫిలెమోనును ప్రభువులోనికి నడిపించాడు. దానికి అతడు పౌలుకు ఎలా తిరిగి చెల్లించగలడు? ఇక ఫిలెమోను పత్రికలోని 20వ వచనాన్ని మనం గమనిద్దాం. అవును సహోదరుడా, ప్రభువునందు నీ వలన నాకు ఆనందం కలగనిమ్ము, క్రీస్తునందు నా హృదయంనకు విశ్రాంతి కలగజేయుము. పౌలు ఒనేసిము కొరకు వేడుకుంటున్నాడు. ఇక ఫిలెమోను పత్రికలోని 21వ వచనాన్ని మనం గమనిద్దాం. నేను చెప్పిన దానికంటే నీవు ఎక్కువగా చేతువని ఎరిగి నా మాట విందువని నమ్మి నీకు వ్రాయిచున్నాను. ప్రియులారా, ఇది ఒక వ్యక్తిగత ఉత్తరం. మనము దానిని ఫిలెమోను భుజం మీద చేయి వేసి చదువుతున్నట్లుగా చూడగలం. పౌలు అతనిపై ఉన్న నమ్మకాన్ని వ్యక్తపరుస్తున్నాడు. తాను కోరిన దానికంటే ఎక్కువ చేస్తాడని అతడు నిజంగా భావిస్తున్నాడు. కోరిన దానికంటే ఎక్కువ చేయడం నిజమైన విశ్వాసుల యొక్క లక్షణం. 2వ మైలు వెళ్ళమని యేసు మనల్ని అడుగుతున్నాడు. మనలో కొందరు ఈనాడు ఇంత పేదవాళ్ళుగా ఉండడానికి కారణము మనము ప్రభు కోసము అల్పముగా ఉండి ఉండవచ్చు. ప్రభువు ఔదార్యం గల ప్రభు. మనము కూడా ఔదార్యము కలవారగా ఉండాలి. ఇక ఫిలెమోను పత్రికలోని 22వ వచనాన్ని మనము గమనిద్దాం. అంతేకాదు, నీ ప్రార్థనల మూలముగా నేను నీకు అనుగ్రహింపబడుదునని నిరీక్షించుచున్నాను గనుక నా నిమిత్తము బస సిద్ధము చేయుము. తను చెర నుండి విడుదల చేయబడతానని పౌలు ఆశిస్తున్నాడు. అతడు ఆ ఉద్దేశం నిమిత్తము ప్రార్థించుమని అడుగుతున్నాడు. ఈ ఉత్తరము రోములో పౌలు మొదటిసారి చెరసాల్లో ఉన్నప్పుడు వ్రాయబడింది కాబట్టి అతడు విడుదల చేయబడి బహుశా ఫిలెమోనును వ్యక్తిగతంగా సందర్శించి ఉండవచ్చు. ఇక చివరిగా ఫిలెమోను పత్రికలోని 23 నుండి 25 వచనాలను గమనిద్దాం. క్రీస్తు యేసునందు నా తోడి ఖైదీ అయిన ఎపఫ్రా, నా జత పని వారైన మార్కు, అరిస్తార్కు, దేమా, లూకా వందనములు చెప్పుచున్నారు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీ ఆత్మకు తోడయుండునుగాక. ఆమెన్. ఈ అందమైన చిన్న పత్రిక పరస్పరమైన మిత్రులకు వ్యక్తిగత అభివాదాలతో ముగిస్తుంది. ప్రియ సహోదర సహోదరి, ఈ పత్రికలోని సత్యాలను మీ వ్యక్తిగత జీవితాలకు అన్వయించుకోవడానికి ప్రభువు మీకు సహాయం చేయనుగాక. దైవాశీస్సులు. ఫిలెమోను భార్య పేరేమిటి? ఫిలెమోను భార్య పేరేమిటి? 1 అప్పియా, 2 అప్పోలీనా, 3 ఆసెనతు. ఈ ప్రశ్నకు సరైన జవాబును ఈ వాట్సాప్ నంబర్కు పంపండి. మా వాట్సాప్ నంబర్ 9399952570. ఈరోజు బైబిల్ బోధన కార్యక్రమాలను మీరు ఖచ్చితంగా ఆస్వాదించారని మేము నమ్ముతున్నాం. మీకు ఏవైనా ప్రశ్నలు లేదా ప్రార్థనా మనవులు ఉంటే, మీకు అర్థం కాని విషయం ఏదైనా ఉంటే దయచేసి టీవీ స్క్రీన్పై చూపించబడుతున్న నంబర్తో మమ్మల్ని సంప్రదించడానికి సంకోచించకండి. మీ ప్రతి ఫోన్ కాల్ మాకు చాలా విలువైనదని భావిస్తున్నాం మరియు మీ కాల్స్ కోసం వేచి ఉంటాం. ఈ కార్యక్రమాన్ని ఇతరులకు కూడా పరిచయం చేయండి. ప్రభువు కృప మీకు తోడయుండునుగాక. ఈ కార్యక్రమం మీకు నచ్చిందా? అయితే వెంటనే మిస్డ్ కాల్ ఇవ్వండి. బహుమతి పొందే విజేత మీరే కావచ్చు.